అందరూ బాగుండాలని కోరుకుందాం. మీకు పల్లెటూళ్ళల్లో వెనకటి రోజుల్లో సంతలుండేయి. అంటే పల్లెటూర్లోనే కాదు, చాలా ప్రాంతాల్లో సంతలుండేయి. సంత అంటే ఏంటి? కూరగాయల కాడ నుంచి, కిరాణా సరుకుల కాడ నుంచి అన్ని రకాల వస్తువులు అక్కడ దొరుకుతాయి అన్నమాట. సంత వారానికి ఒక్కసారి మాత్రమే జరుగుతుంది. అలా చాలా ఊళ్ళల్లో ఇక్కడ కూడా హైదరాబాదులో కూడా, అంటే ఇక్కడ అంటే నేను ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నా కాబట్టి హైదరాబాద్లో కూడా సంతలు జరుగుతాయండోయ్. 4-5 వీధుల్లో ఒక చోట సంత పెడతారు. అలాగే 10-15 వీధులు చుట్టూరా, అంటే కొంచెం అది ఇది ఇదే అట్లా 4-5 కూడలలో గురించి ఒక కూడల్లో కొంచెం పెద్ద కూడలిలో సంత పెడతారు. అక్కడ సంతలో ఈ కూరగాయలు అవి చాలా చౌకగా ఉంటాయి. ఎందుకంటే బాగా రాసులు రాసులు తెచ్చి పోసి అమ్ముతూ ఉంటారు. అలాగే ఈ పచారీ వస్తువులు కూడా అక్కడ కొంచెం చౌకగా ఉంటాయి. మామూలుగా మార్కెట్లో కంటే, కూరగాయల షాప్లో కంటే అన్నీ కూడా ఇక్కడ కాస్త చౌకగా దొరుకుతాయి. అందుకని జనం బాగా వచ్చి అవన్నీ కొనుక్కుని వెళుతూ ఉంటారు. మా చిన్నప్పుడు కూడా మేము సంతలు చూసాం. అప్పటి నుంచి వస్తానే ఉన్నాయి. కానీ అనుకోకుండా నేను హైదరాబాద్ వస్తే కూడా సంత చూడగానే నాకు ఆశ్చర్యం వేసింది. ఓహో, ఇక్కడ కూడా సంతలు ఉన్నాయే, పాత ఆచారాన్ని పోకుండా కాపాడుకుంటూ వస్తున్నారు వీళ్ళు అనిపించింది. అలాగే మరి మనకంటే ముందు తరాల వాళ్ళు కూడా సంతలే పెట్టుకునేవాళ్ళు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వస్తువులు తీసుకొచ్చి సంతలో అమ్ముకుని మరలా వారికి కావలసినటువంటి వస్తువులని అదే సంతలో కొనుక్కొని పట్టుకెళ్ళేవారు. ఆ వారానికి సరిపోను వస్తువులు అనమాట. మరి కొంచెం కొంచెం పండించుకుంటారు కదా. 4 సొరకాయలు పండినాయి అనుకోండి, తీసుకొచ్చి ఏం చేస్తారు, ఆ 4 సొరకాయలు ఇక్కడ అమ్ముకుంటారు. అమ్ముకుని ఆ వచ్చిన డబ్బులతో ఇంకా వేరే సామాన్లు కొనుక్కుంటూ ఉంటారనమాట. ఇక్కడే కాదు, కర్ణాటకలో కూడా సంతల వ్యాపారం ఉంటుంది. అలా అది ఒక వ్యాపారం అనమాట. అదొక కూడలి, వ్యాపార కూడలి లాగా. నేను చాలా చోట్ల కర్ణాటకలో కూడా చూశాను. సంత వారానికి ఒకసారి సంత, అన్ని రకాల సామాన్లు. ఇంకా ఇవే కాకుండా స్త్రీలకు కావలసినటువంటి గాజులు, బొట్లు ఇలాంటివి కూడా సంతలో దొరుకుతాయి. అంటే చవకగా దొరుకుతాయి అన్నమాట. అందుకని జనాలు బాగా తండోపతండాలుగా వచ్చేసి వాళ్ళకి కావలసిన వస్తువులన్నీ కొనుక్కొని వెళుతూ ఉంటారు. వాళ్ళ దగ్గర కూడా తెచ్చి అమ్ముకుంటారు అక్కడ. కొద్ది కొద్దిగా ఉన్నటువంటి పండించినటువంటియో లేకపోతే వాళ్ళు చేసినటువంటియో, మరి ఇంట్లో కొంతమంది పిండి వంటలు చేస్తారు, అవి కూడా తెచ్చుకొని ఇక్కడ అమ్ముకొని మళ్ళీ వాళ్ళకి కావాల్సినవి తీసుకుని అట్లా జరుగుతూ ఉంటుంది సంత వ్యాపారం. అలా పాత రోజుల్లో, అంటే మనకి ఇంత డెవలప్ కాని నాగరికత లేని రోజుల్లో కూడా అలా సంతలే ఉండేవి. అలా 4 ఊళ్ళ నుంచి వచ్చి ఆ ఊళ్ళో కొంచెం పెద్ద ఊరు, ఆ ఊర్లో కొనుక్కొని వెళుతూ ఉంటారు. ఒకరోజు సాంబయ్య అనేటటువంటి ఒక వ్యక్తి సంతలో తను సామాన్లు కొనుక్కెళ్దాం కదా అనేసి అక్కడికి వచ్చి ఒక కొట్టు దగ్గర ఆగుతాడు. వెనకమాల నుంచి ఒక స్త్రీ గబగబా వచ్చి సాంబయ్య చేయి పట్టుకొని, ఆయన చేతిలో 500 రూపాయల నోటు ఉంది, ఆ కొనుక్కోవడానికి తెచ్చినటువంటి డబ్బులు. దొంగ వెధవా, నా చేతిలో డబ్బులు లాక్కొని నువ్వు ఇక్కడ ఉన్నావా, ఇక్కడ కొంటున్నావా అంటూ దబాయించటం మొదలుపెట్టింది. ఎవరమ్మా నువ్వెవరివో నాకు తెలియదు, అలాంటిది నీ దగ్గర డబ్బులు నేను తీసుకోవటం ఏంటి అని ఆ అబ్బాయి అమాయకంగా ప్రశ్నించాడు. లేదు లేదు, వీడు పెద్ద దొంగ, నా దగ్గర డబ్బులు లాక్కుని వచ్చాడు అని పెద్ద పెద్దగా అరుస్తూ ఉంది. ఈ లోపలేంటి, చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా పోగయ్యారు. ఏంటి ఏంటి అనేసి సమాచారం తెలిసింది. ఒక వ్యక్తి, అందులో ఉన్నటువంటి వ్యక్తి, అయితే న్యాయాధికారి దగ్గరికి వెళ్ళండి, ఆయనే తీర్పు చెప్తాడు అని చెప్పాడు. ఆ రోజుల్లో న్యాయాధికారులే కదా, వాళ్ళే తీర్పులు చెప్తారు. మరి ఇట్లా పెద్ద పెద్ద కోర్టులు ఇవన్నీ ఉండేవి కాదు కదా, అందుకని పోలీస్ వ్యవస్థ కూడా ఉండేది కాదు అప్పుడు. అలా సరే అని న్యాయాధికారి దగ్గరికి వెళ్ళారు, పదండి అనేసి. ఆయనతో ఇద్దరు చెప్పుకున్నారు ఇది జరిగింది అనేసి. అప్పుడు న్యాయాధికారి అన్నాడు కదా, అవునమ్మా నీ దగ్గర తీసుకున్నాడా, సరే ఇట్లా అయితే ఏమయ్యా నేను నమ్మలేకపోతున్నాను, సరే ఆవిడ డబ్బులు ఆవిడకి ఇచ్చేసాయి అని చెప్పని ఉత్తొత్తనే అలా ఇచ్చేయమని ఇచ్చేపించాడు. ఆ స్త్రీ ఆ డబ్బులు తీసుకుని ఆనందంగా వెళుతూ ఉంది.
అప్పుడు వెనకమాల న్యాయాధికారి ఏం చేశాడు, అతని చెవులో చెప్పాడు, నువ్వు ఆవిడ వెనకమాలే వెళ్ళి ఆవిడ దగ్గర డబ్బులు లాక్కో అని. ఎందుకంటే న్యాయాధికారికి అనుమానం వచ్చింది, ఈ డబ్బులు తీసుకుంది ఈవిడే, ఇతను చూస్తే చాలా నిదానంగా చెప్తాడు, నాదేనండి ఈవిడ తెలీదు అని. ఆవిడ చూస్తూ దబాయిచ్చి చెప్తోంది, కాబట్టి ఆయనకు అనుమానం వచ్చింది ఆవిడే దొంగని. నిరూపించాలి కదా, అందుకని అలా చేశాడు. న్యాయాధికారి చెప్పినట్టే సాంబయ్య ఆవిడ వెనకమాలే పరిగెత్తుకొని వెళ్ళి డబ్బులు లాక్కోవడానికి ప్రయత్నించాడు. ఆమె గట్టిగా పట్టుకుని ఆ డబ్బులు లాక్కోనివ్వలా. ఇంతలోకి మళ్ళా పరిగెత్తుకుంటా వెళ్ళి, బాబు నాకు మళ్ళా ఇతను వచ్చేసి నా డబ్బులను లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నాడు అని చెప్పింది. అప్పుడు న్యాయాధికారి, ఏమ్మా లాగేసుకున్నాడా, ఇచ్చేసావా అని చెప్పని అడుగుతాడు. లేదండి, నేను గట్టిగా పట్టుకున్నాను, నా దగ్గర నుంచి లాక్కోలేదు, అట్లా ప్రయత్నించాడు అని చెప్పింది. అప్పుడు న్యాయాధికారి అన్నాడు కదా, అవునమ్మా, ఇందాక కూడా నీ దగ్గర లాక్కోలా, అతను అంతటి సమర్థుడు కాదు, చాలా సౌమ్యుడు, అతని దగ్గర అంత ధీరుడు కాదు, నీ దగ్గర లాక్కునే అంత బలశాలి కాదు, కాబట్టి అది అతని డబ్బులే, నువ్వు అబద్ధం చెప్పావు, అతని డబ్బులు అతనికి ఇవ్వు అని చెప్పని ఇప్పిచ్చేస్తాడు. చూసారా, న్యాయం ఎప్పటికైనా తెలుస్తుంది. పరుల సొమ్ము పాము లాంటిది, అది చెప్పి, ఏమ్మా పరుల సొమ్ము పాము లాంటిది, నువ్వు అలా ఆశపడకూడదు, కష్టంతో జీవించు, అంతేగాని ఇతరుల సొమ్ముకు ఆశపడబాకు అని గదిమే. స్త్రీవి కాబట్టి నిన్ను వదిలేస్తున్నా, లేకపోతే నీ చేత ఇంకా డబ్బులు అతనికి ఇప్పించాల్సి ఉంటుంది పరువు నష్టం కింద అని కోప్పడి మంచి మాటలు చెప్పి పంపించేస్తాడు. చూసారా, స్త్రీలు కూడానండి, అసలు పురుషులే అనుకుంటాం, పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా అంటాం, స్త్రీలందు రకరకాల స్త్రీలు కలరయ్యా అని ఇప్పుడు మనం అనుకోవాలి. ఇదే నాకు ఎప్పుడో ఒకసారి ఒక విషయం గుర్తుంది. అత్త ఆరళ్ళకు భరించలేక ఎక్కడో 1-2 చోట్ల స్త్రీలు కోడళ్ళు ఆత్మహత్య చేసుకోవటం వచ్చింది. దానికి ఒక చట్టం తెచ్చారు, గృహహింసా చట్టము అని. ఆ చట్టం చూసుకున్నటువంటి చాలామంది కోడళ్ళు అత్తలు ఆరళ్ళు పెట్టకపోయినా కూడా ఊరుకూరుకుని వాళ్ళ మీద తగాదాలు పెట్టుకుని బయటికి వెళ్ళి, మా అత్త నన్ను ఇంట్లో పెట్టి నన్ను అలాగూ ఇచ్చేసింది, ఇలాగ ఇచ్చేసింది, నన్ను ఆరళ్ళు పెట్టింది, నా భర్త ఆమెకు సపోర్ట్ చేశాడు, ఇలా అని చెప్పి కేసులు పెట్టి వాళ్ళని జైల్లో పెట్టి, ఉత్తపుణ్యానికండి, ఇవి నాకు తెలుసు, 2-3 మాకు తెలిసిన నేను చూసినటువంటి కేసులు ఉన్నాయి. ఇలా చేస్తూ మొదలుపెట్టారు. స్త్రీలకి ఏదో మంచి చేద్దామని ఒక మంచి చట్టం తీసుకొస్తే, ఆ చట్టంలో ఉన్న ఆ లొసుగును తీసుకుని కొంతమంది, అందరూ కాదులేండి, కొంతమంది స్త్రీలు దాన్ని చెడు బుద్ధికి ఉపయోగించుకుంటున్నారు. ఇలా చాలామంది ఉన్నారు. ఒక మంచి చేయటానికి ప్రయత్నిస్తే చట్టం కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఆ లొసుగులను తీసుకుని దాంట్లో ఉండే చిన్న ఇది తీసుకుని వీళ్ళు ఇంకా చెలరేగిపోతూ ఉంటారు. న్యాయంగా అక్కడ న్యాయబద్ధంగా జరగదు, ఎక్కడో 1-2 చోట్ల జరుగుతాయి, కానీ అన్యాయానికి కూడా వీళ్ళు వాటిని ఉపయోగించుకుంటూ ఉంటారు. అలాంటి స్త్రీలు కూడా ఉన్నారు. పురుషులతోటి స్త్రీలను సమానం అని అంటాం మేము, అంటే అన్ని విషయాల్లోనూ మోసం చేయడంలో కూడా మేమున్నామండి అనేటట్టుగా తయారవుతున్నారండి. మరి ఏం చెయ్యాలి? స్త్రీలంటే మరి అబలలు కాదు సబలలు అని అన్నారు. ఇలాగా నిరూపించుకునేది కాదు కదా. మంచితనంతో, మాతృత్వంతో, మరి మనకున్న సహనము, ఓర్పుతో తల్లిగా, చెల్లిగా, మరి అమ్మగా, అమ్మమ్మగా మంచి పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ఏమంటారు? మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, అలాగే ఒక కమెంట్ ఇవ్వండి, మీకు కుదిరితే కనుక షేర్ చేయండి.